బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ది గాడి ఓత కోత. ఆ ఓత కోత చూసి పెద్ది గాడికి గులాం అయిపోయిన ట్రేడ్ పండితులు. అసలు ఏం జరిగిందంటే నిన్న మార్నింగ్ ఓవర్సీస్ లో పెద్ది సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆ అడ్వాన్స్ సేల్స్ స్టార్ట్ అయిన 24 గంటల్లోనే $158K మార్క్ అయితే మన పెద్ది సినిమా అయితే క్రాస్ అయిపోయింది. ఇది సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమాగా పెద్ది సినిమా అయితే కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. ఇంకా ఇదే కాదు, యుఎస్ఏలో బుకింగ్స్ ఓపెన్ అయిన 24 గంటల్లోనే 5,000కు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇంకా యూకేలో అయితే 2,800కు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. నిజంగా ఇది థంపింగ్ ఓపెనింగ్ అనే చెప్పాలి. అయితే సినిమా రిలీజ్ అవడానికి ఇంకా 26 రోజులు అయితే ఉంది. ఇలాగే స్టడీగా బుకింగ్స్ అయితే వెళ్తా ఉంటాయి. పెద్ద పెద్ద జంప్స్ అయితే ఉండవు. కానీ రిలీజ్ అయ్యే టైంకి ఖచ్చితంగా 3 మిలియన్ అడ్వాన్స్ సేల్స్ బుకింగ్స్ అయితే ఈ సినిమాకి అయితే జరుగుతాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి ఈ రకంగా బుకింగ్స్ పెద్ద హైలో ఓపెన్ అయినాయి కాబట్టి ఈ హైని ఇంకా పెంచడానికి సినిమా టీం ఏం చేయబోతున్నారంటే మంచి కిక్ ఇచ్చే ట్రైలర్ కట్న అయితే వీళ్ళైతే రెడీ చేసేసారు. దాన్ని రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే ప్రెసెంట్ అయితే జరుగుతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ పెద్ది సినిమా నుండి నెక్స్ట్ రిలీజ్ అయ్యే ప్రమోషనల్ కంటెంట్, వీడియో కంటెంట్ ఏంటంటే ట్రైలరే, సాంగ్ కాదు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ స్పెషల్ సాంగ్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. మాక్సిమం మరొక 3-4 రోజుల్లో ట్రైలర్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ విత్ పోస్టర్ కూడా మన ముందుకైతే వస్తుంది. నిజంగా ఆ ట్రైలర్ గురించి నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నా. ఎందుకంటే అసలు పెద్ది సినిమా వరల్డ్ అసలు ఎలా ఉంటది, ఇప్పటి వరకు మనం చూస్తుంది ఓన్లీ పెద్ది క్యారెక్టర్ మాత్రమే. ఇంకా పెద్ది సినిమాలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. రాంబుజ్జి క్యారెక్టర్ కావచ్చు, మన శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కావచ్చు, జగపతి బాబు గారి క్యారెక్టర్ కావచ్చు, ఇలా చాలా మంచి మంచి యాక్టర్స్ యొక్క సూపర్ సూపర్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. అసలు ఆ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తే ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటి వరకు ఇంచ్ అంటే ఇంచు కూడా ఎక్కడ రివీల్ అవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా అసలు సినిమా ఎలా ఉండబోతుంది అని చూసే ఆడియన్స్ ని ప్రిపేర్ చెయ్యాలంటే ఖచ్చితంగా ట్రైలర్ కట్ ని వీలైనంత త్వరగానే వీళ్ళైతే రిలీజ్ చేయాలి. అదే ప్లానింగ్ లో వాళ్ళైతే ఉన్నారు. మాక్సిమం May 20 లోపే, ఇంకా నిజం చెప్పాలంటే May 16న ఈ పెద్ద సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసే ప్లానింగ్ లో వాళ్ళైతే ఉన్నారు. కొద్దిగా T2 అయినా సరే ఫస్ట్ వచ్చేది ట్రైలర్ కట్టే. ఆ ట్రైలర్ కట్ వచ్చిన తర్వాత స్పెషల్ సాంగ్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఇంకా క్యారెక్టర్ పోస్టర్స్, కౌంట్ డౌన్ పోస్టర్ ఇవైతే వస్తా ఉంటాయి. ఇంకేమైనా ప్లాన్ చేస్తే మనకైతే అప్పుడైతే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మరి అదనమాట మ్యాటర్. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.